అది జనవరి 2020 అండి. 2020లో వెళ్ళాము. నేను మా ఫ్రెండ్ బొంబాయి ఆర్ట్ సొసైటీకి కల్చరల్ ప్రెసిడెంట్ ఆయన. ఇవాళ ఆల్ ఇండియా ఆర్ట్ సొసైటీకి మహేష్ అంజర్లేకర్ అని. అతను లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను కూడా అసిస్టెంట్‌లాగా వెళ్ళాననమాట. ప్రజా ఆర్ట్ ఫౌండేషన్ అని మధ్యప్రదేశ్ మాండ్వా రీజియన్‌లో ఉందనమాట అది. అక్కడికి మేము వెళ్ళాక మా అఫీషియల్ పని అయిపోయాక మేము ఎక్స్‌ప్లోర్ చేస్తాం. ఇంకో 2, 3 రోజులు నేచురల్లీ ఎందుకంటే ఒక ఆర్టిస్ట్‌లకి మాకేంటంటే వాళ్ళతోడున్నప్పుడు వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ యాస్ మచ్ యాస్ నేచర్ అండ్ డైవర్సిటీ యాస్ మచ్ యాస్ పాసిబుల్. సో, అందుకని ఫస్ట్ డే ఫారెస్ట్ ఎర్లీ మార్నింగే లేచి 3:30కో, 4కో లేచి ఫారెస్ట్ రిజర్వ్‌కెళ్ళాం. కానా ఫారెస్ట్ రిజర్వ్, టైగర్ రిజర్వ్‌కి. టైగర్ సైటింగ్ డిస్టెన్స్ నుంచి అయ్యింది. బట్ ద ప్రిస్టినిటీ ఆఫ్ ద ఫారెస్ట్ దాని తాలూకా ఒక ఫారెస్ట్‌లో ఉండే ఒక అమాయకత్వం అనుకోండి, ఏమనుకోండి దాని ప్రిస్టినిటీని ఏమంటారు? సో, అలా అనమాట. అది ఇట్ గాట్ అట్రాక్టెడ్. మనిషి అంత ఎత్తు యాంట్ హిల్స్ అంటే వాల్మీకి అంటారు దాన్ని రామాయణంలో. అదొక అద్భుతం. అలాగే లేడి పిల్లలు పరిగెడుతున్నాయి. ఆ పులి మనం దాన్ని చూద్దామని వెళ్తే 5 మినిట్స్ అది మనని ఆల్రెడీ 2 గంటలు బట్టి చూస్తుందట. అది చెప్పాడు గైడు. మేము ఆశ్చర్యపోయాం ఆ విషయం వింటే. అక్కడ పనిచేసే వీళ్ళుంటారు గదా! విలేజర్స్ వాళ్ళంతా గూడా వెనకాతల తలకి వెనకాతల ఒక మాస్క్ లాంటిది పెట్టుకుంటారటండి. ఫేస్ हम देखिए లాంటిది. साथ एक काली పెట్టుకుంటే मिट्टी ఏంటి लड़ने పులి से ఎప్పుడు काला కూడా है ముందు मार నుంచి बार అటాక్ ढूंढे చేయదట तो ఏ पाई। జంతువుని కూడా. वो అది दशक के काला ఏమరపాటుగా है तो ఉన్నప్పుడు क्या ఎందుకంటే हुआ। పులికి బరువెక్కువ. ఎక్కువ దూరం ये देखिए सभी పరిగెట్టలేదు. आप एक కానీ ఆ छोटी बच्ची పరిగెట్టిన टन के हल्का सा తక్కువ पिंगे దూరం बाकी కూడా पाई చాలా थोड़ा सा బలాన్ని कलर డెలివర్ सूरज की చేయగలుగుతదనమాట. लाइट। సో, అది छोटी बच्ची का కళ్ళని అవాయిడ్ చేసి हेलो सर, इसी 2 घंटे వైపులా का हिंदी కళ్ళుంటే की विचार వదిలేస్తుందనే गाय ఒక पर वचन का जाप। ప్రాక్టీస్ అనమాట. వాళ్ళు बोले तो పాపం तेरे ఒంటరిగా शीशे के నడిచినప్పుడు. मैंने संगमरमर సో, की चट्टानें यहाँ పులి नहीं మాట मानो ఎలా आज ఉన్నా विश्वास से मारूंगा। అద్భుతమైన इसी సాల్ घंटे का हिंदी ఫారెస్ట్ की అది. विचार। ఆ తర్వాత कौन सा था జబల్పూర్ वो? వెళ్ళాము. हाँ, गाय జబల్పూర్ पर దగ్గర वचन का బేడా जाप। ఘాట్ అని నర్మదా నది ओके। ప్రవహిస్తూ ఉంటుందండి. అక్కడ అది ఒక अच्छा మధ్య क्यों ऐसे है వయస్కుల్లో क्या? ఉండే हाँ, आने जाने का रास्ता మిడిల్ यही క్లాస్ है। आप लोग बताइए राइट స్ట్రెస్‌ఫుల్ या लेफ्ट। మ్యాన్ లాగా दक्षिण लेफ्ट బయటికి గంభీరంగా కనిపించినా रास्ता सीधे లోపల कट के బోలెడంత फिर आने అలజడి. जाने का सीधा అది रास्ता కల్ है అది जैसा న అది रास्ते చెరువు आपको అనుకుంటాం दिखाया మనం जाता చూస్తే. है। అసలేంటి राइट। నీళ్ళు కదలటం లేదు. స్టాగ్నెంట్ వాటరా అని जैसा అడిగాడు మా पर्सन ఫ్రెండ్ बताएगा आपको उसी గైడ్‌ని. तरफ లేదండి जाएगा। కింద చాలా స్పీడ్‌గా ఉంటుంది. పైకి అలా కనిపిస్తుంది. ये देखिए सभी సో, आप लोग అది एक ఎక్కడి నుంచి छोटा सा వెళ్తుందంటే ఆ अगर నది इसके కట్ 25 చేస్తే रिफ्लेक्शन ఒక देखो। మార్బుల్ आज इसके స్టోన్స్‌ని बच्चे మార్బుల్ मामा अपने పర్వతాల్ని साथ खेलते। దాన్ని ఏమంటారు సంగెమర్మర్ పర్వతాల్ని కట్ చేసుకొని వెళ్తుందనమాట. దానివల్ల ఏమైందంటే దాని తాలూకా మేము देखिए అర్లీగా अगर వెళ్ళడం వల్ల आगे बढ़े అడ్వాంటేజ్ ఏమైందంటే हो అనుకోకుండా गया जी। మేము ఫస్ట్ బోట్ और మాదే. आगे वहाँ लेके వెళ్ళడం जाओ వల్ల ना। అలజడి कहाँ? లేదు నీటిలో. నీటిలో वहाँ అలజడి లేకపోవడం వల్ల మాకు ఆ वहाँ మార్బుల్ देखो यहाँ తాలూకా से రిఫ్లెక్షన్స్ నీటి పైన ఎంతుందో నీటి కింద కూడా అంతే కనపడ్డాయనమాట. అదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఒక వాటర్ ఫాల్ अपने आप కూడా ఉంది. ऑटोमेटिक ఆ వాటర్ ఫాల్ ఎంత इसी हमारे ఉధృతంగా नहीं ఒక लेना మినీ है क्या మినీ फर्क पड़ता है। నయాగరావా అన్నట్టుగా ఒక ఉధృతమైన వాటర్ ఫాల్ దాని మించి ఒక రోప్ వే, అటుపక్క ఒక వ్యూ పాయింట్ ఇవన్నీ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అండి. ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ చేసుకొని మా పని మేము చూసుకొని మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి బాంబే వచ్చామండి. అది. बंद हो जाती है लेकिन चल के आगे मैं आ रहा हूँ ठीक है।